నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఏదో మాయ జరిగింది, ఏదో జరగకుండా కూటమి ఎలా గెలుస్తుంది? వైసీపీకి కేవలం 11 సీట్లే ఎలా వస్తాయి? జగన్ బటన్ నొక్కినప్పుడు అకౌంట్లలో డబ్బులు పడ్డ అక్క చెల్లెమ్మలంతా ఏమయ్యారు? ఈ అనుమానాలకు వైసీపీకి ఇప్పటికీ సమాధానం దొరకలేదు. అందుకే ఈవీఎంలలో ఏదో మతలపు ఉందని మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పోలింగ్ చివరి గంటలో దాదాపు 50 లక్షల ఓట్లు పోలవడం, నెల తర్వాత కూడా ఈవీఎంలలో బ్యాటరీ ఛార్జింగ్ తగ్గకపోగా పెరగడం వంటి అనుమానాలు ఈసీఐ దగ్గర వ్యక్తం చేసింది. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేసింది. మరి వైసీపీ అనుమానిస్తున్నట్లు ఈవీఎంల వల్లే అధికారం పోయిందా? బ్యాలెట్ ఓటింగ్ అయితే గెలిచేవాళ్ళమని ఇప్పటికీ వారు నమ్ముతున్నారు. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి, స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్, వెల్కమ్. సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పాలక్ష్మి గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. రఫీ గారు, సార్ సంవత్సరం దాటిపోయింది, మీరేమో ఇది సంబరాలు చేసుకునే టైము, అది కూడా ప్రజలకు ఏం చేశామో వారిని కన్విన్స్ చేస్తూ ఇంకా ఏం చేయాలి అని అంటూ ఇంటింటికి వెళ్ళి వారికి జరిగింది వివరిస్తూ, జరగబోయేది వివరిస్తూ వారి నుంచి సూచనలు అందుకుంటున్న సమయంలో ఈ రోజుకి సంవత్సరం తర్వాత కూడా వైసీపీ పాత పాటే పాడుతోంది. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి మరోమారు వెళ్ళిందట. అది వాళ్ళ ఇన్విటేషన్ మీదే వెళ్ళారని అంటున్నారు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతున్న ప్రాసెస్. ఒక స్వచ్ఛంద సంస్థ కొన్ని నెలల క్రితమే, ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే కాదు, ఇది మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం చర్చ పెట్టుకున్నాం కాబట్టి, కానీ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్టికులర్గా పార్లమెంట్ స్థానాల్లో ఆ సంస్థ జరిపినటువంటి సర్వే ప్రకారంగా చూస్తే సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ రోజు చాలా భారీ సంఖ్యలో పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అంటే అబ్నార్మల్గా, జనరల్గా నమోదవ్వాల్సిందే. 5 తర్వాత 6 తర్వాత క్యూల్లో ఉన్న వాళ్ళు అర్ధరాత్రి అయినా ఎంత టైం అయినా కానీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించింది. కానీ ఎప్పుడు జరగనంత పోలింగ్ పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఏపీ పర్టికులర్లీ 12.5%, ఆల్మోస్ట్ 12.something% నమోదైంది. ఇది ఇంత నమోదయ్యే అవకాశం లేదు. దానిలో భాగంగా ఒక 50 లక్షల ఓట్లు నమోదయ్యాయి. దీంతో తారుమారైనాయి. దాదాపు 85 అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి గెలవడానికి అవకాశం ఏర్పడిందని చెప్పేసి వైసీపీ వాదన. నిన్న ఈసీ ముందుకి మిథున్ రెడ్డి గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీలు ఇద్దరు, అలాగే మరో ఇద్దరు కూడా వైసీపీ తరఫున అటెండ్ అవ్వడం జరిగింది. ఈసీ కూడా వారి వాదనలు పూర్తిగా విని వారికి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మాకు చెప్పారని కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చి వైసీపీ వాళ్ళు చెప్పారు. అయితే అన్నీ కన్విన్సింగ్గా లేదు, కొన్ని మాత్రం వాళ్ళు అక్కడ బ్యాటరీకి సంబంధించి ఛార్జింగ్ ఇటువంటివి చెప్పారు, కానీ కన్విన్సింగ్గా లేదని చెప్పేసి వారి వాదన. ఏంటి సార్ ఇది? అప్పుడు 2019లోనేమో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలని తప్పుపట్టారు. అంటే ఎవరు గెలిస్తే వారేమో ఈవీఎంలు తప్పుపట్టరు, ఎవరు ఓడిపోతే వాళ్ళు తప్పుపడుతూ ఉంటున్నారు. ఇది ఒక ఆనవాయితీగా ఉంది. నాట్ ఓన్లీ విత్ ఏపీ, దేశవ్యాప్తంగా ఇదే, ఇంక్లూడింగ్ జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్తో సహా. వాట్ డూ యూ సే సార్? నమస్కారం సార్ సురేష్ గారు, మీకు అలాగే లక్ష్మణ్ గారికి, బాజీ గారికి, గఫూర్ గారికి, అలాగే సిటీ 24/7 వీక్షకులందరికి కూడా శుభసాయం. సార్, ఇప్పుడు మీరు గమనించారు, 2019లో రాత్రి దాకా మహిళలు క్యూలో నుంచొని ఓటేశారంటే అప్పుడు మేము పసుపు కుంకుమ అనే ఒక కార్యక్రమం పెట్టాం మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. ప్రతి మహిళకి 20,000 రూపాయలు వేసాం. మేమేమనుకున్నామంటే అర్ధరాత్రి దాకా నుంచొని మహిళలు ఓటేస్తే అది మాకే వేశారు, పసుపు కుంకుమ పనిచేసిందని చెప్పి మేము అనుకున్నాం. కానీ తీరా ఫలితాలు లెక్కించిన తర్వాత రాత్రి 2:30 దాకా నుంచొని ఓటేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాలు, అమ్మఒడికి సంపూర్ణ మద్యపాన నిషేధానికి దానికి వేశారని తేలి సాయంత్రం 5ంటికి ఓటింగ్ కట్టేస్తారు సార్.
గేట్ వేసేస్తారు. ఆ గేట్ లో ఉన్న వాళ్ళు రాత్రి 2:30-3 వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మొన్న కూడా అదే జరిగింది. అయితే 5 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ వివరాలు ఎన్నికల సంఘం పత్రికలకి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటుంది. అలాగే రాత్రి 10 గంటల వరకు జరిగిన పోలింగ్ కూడా ఇచ్చింది. తెల్లవారుజామున మళ్ళీ పొద్దున్న 8 గంటలకి మొత్తం క్రోడీకరించుకొని ఇవ్వడం జరిగింది. అయితే 19లో జరిగినటువంటి ఎన్నికల అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నుంచొని ఈ ఈవీఎంలో ఎటువంటి పొరపాటు లేదు, ఎవరైనా ఫ్యాన్కి ఓటేస్తే ఆ స్లిప్ వస్తుంది, ఆ స్లిప్ లో ఫ్యాన్ కనిపిస్తుంది, అది ఆటోమేటిక్ గా బాక్స్ లోకి వెళ్తుంది, ఫ్యాన్ వేస్తే సైకిల్ స్లిప్ రాదు కదా, ఇది అనవసరమైన వాదన అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఇది దీంట్లో ఏదో మతలబు జరిగిందని మాట్లాడుతా ఉన్నారు. రాత్రి 2:30-3 దాకా నుంచొని ఓట్లేసి, ఈసారి మహిళలు కాదండి, జెంట్స్ కూడా బాగా నుంచున్నారు మొన్న 24లో. మాకు నమ్మకం ఉంది, ప్రజా వ్యతిరేకత ఎక్కడ చూసినా, ఇది ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ చూసినా బాగా కనిపించింది కాబట్టి ఆ అర్ధరాత్రి వరకు జరిగిన ఓటింగ్ కూటమికి అనుకూలం అని చెప్పి మేము అంచనా వేసాం. అలాగే జరిగింది. అయితే సరే, ఇందాక మీరు చెప్పినట్టు ఓడిపోయినటువంటి పార్టీలు ఈవీఎం మీద, గెలిచిన పార్టీలు పట్టించుకోకపోవటం, ఈవీఎంలని బుచ్చిగా చూపిస్తున్నారు అనేది ఒక వాదన ఉంది. అయితే దానికి బ్యాలెట్ లోకి వెళ్ళటం అంటే తిరోగమన విధానం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఎందుకు వచ్చింది? బ్యాలెట్ లో ఇంకులు పోయటం, లేకపోతే ఆ బూత్ ని కబ్జా చేసుకొని కండబలంతో రౌడీలు గుద్దుకొని దాంట్లో వేసేయటం, లేదా బ్యాలెట్ బాక్స్ తీసుకెళ్లి బూత్ లో వేసేయటం, పగలగొట్టడం. ఇప్పుడు ఈవీఎం కూడా పాడుకొట్టారనుకోండి, అంటే ఇది తక్కువ, అది పెద్ద విచ్చలవిడిగా ఆ ఓటింగ్ జరుగుతుందని దాని సంస్కరణలో భాగంగా ఈ ఈవీఎంలు వచ్చింది. ఆ తర్వాత డిమాండ్ చేసిన తర్వాత వీవీప్యాట్ వచ్చింది. మొదట్లో రాలా వీవీప్యాట్, తర్వాత వీవీప్యాట్ వచ్చింది. ఇప్పుడు దేశంలో ఉండేటువంటి మేధావులందరూ కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటయ్యా అంటే, ఈ వీవీప్యాట్లను కూడా లెక్క పెట్టాలా. ఏదైనా పార్టీ మాకు అనుమానం ఉందంటే మొత్తం 5%, 20% అనేది కాదు, ఇట్ ఈస్ ఎ రైట్ టు కౌంట్ అనుకుంటా. ఆ వీవీప్యాట్లు పైగా కొంతమంది మేధావులు, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు సూచిస్తుంది ఏంటంటే, ఆ వీవీప్యాట్ చేతికి రావాలని, ఓటేసినటువంటి వ్యక్తి చేతికి ఆ వీవీప్యాట్ అందుకొని పక్కన బాక్స్ లో అతనే వేయాలని. వీవీప్యాట్ వచ్చేది అంత పడిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు అనేటువంటి అనుమానాలు కూడా కొంతమందికి ఉన్నాయి. కాబట్టి ఏ ఓటైతే వేస్తారో అది రావటంతోనే చేత్తో పట్టుకొని వేరే బాక్స్ లో వేసి ఓటర్ వెళ్ళాలనేది ఇప్పుడు కొత్తగా అందరూ చెప్తున్నటువంటి డిమాండ్. అయితే ఈ ఈవీఎంలో మేనేజ్ చేయడం కుదురుతుందా అంటే చాలా మంది చెప్పడం ఏంటంటే, నేను ఒకసారి ప్రకాష్ కారత్ గారు ఎంఈ భవన్కి వచ్చాడు ఒక మీటింగ్ మాట్లాడతారు. సరే, మీటింగ్ మాట్లాడిన తర్వాత ఆ కింద నుంచొని అందరితో మాట్లాడుతుంటే నేను ఒక క్వశ్చన్ అడిగాను, సార్ ఈ ఈవీఎంల మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, ఈ ఈవీఎం వ్యవస్థ ఉండవచ్చునా తీసేయవచ్చునా అది అని చెప్తే ఆయన హిందీలో చాలా చక్కగా చెప్పాడు, మేము దీని మీద బాగా స్టడీ చేశాము, దీన్ని బయట నుండి హ్యాక్ చేసేటువంటి అవకాశం ఈవీఎంలకి లేదు, ఎందుకంటే దానికి ఇంటర్నెట్ కనెక్షన్ కానీ వేరే డివైస్ ఏం లేదు, ఓన్లీ అది ఒక క్యాలిక్యులేటర్ లాగా పనిచేసేటువంటి ఒక యంత్రం అని చెప్పాడు. అంతకు ముందు నేను జైపాల్ రెడ్డి గారిని కూడా అడిగా, ఆయనతో నాకు బాగా పరిచయం ఉండేది కాబట్టి, సరే ఈవీఎంల మీద మీరు ఏం చెప్తారు, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది ప్రవేశపెట్టారు కదా అంటే, లేదు దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇట్ ఈస్ కరెక్ట్ స్పీడ్ ఓటింగ్, అండ్ దీంట్లో ఇంకా ఏమైనా మార్పులు వీవీప్యాట్ బయటకు వచ్చి బాక్స్ లో వేయటం అలాంటి సంస్కరణలు చేసుకోవచ్చు, కానీ వెనక్కి మళ్ళీ
బ్యాలెట్ బాక్స్ కట్టడం అనేది అది అర్ధరహితం, అవివేకం అని కూడా చెప్పాడు. అంటే ఇద్దరు మేధావులు సీనియర్స్ వాళ్ళని అడిగిన తర్వాత నేను మొన్న ఎన్నికల్లో కలెక్టర్ ఆఫీస్ లో ఈ ఈవీఎంలు పరిశీలన మీద నాకు ఒక 5 రోజులు డ్యూటీ వేశారు. ప్రతి అంటే ఒక ఏరియా ఇచ్చి ఈవీఎంలు అన్ని కూడా నేను ఇంకా కొంతమంది ఒక 10 మంది మేము ప్రతి ఈవీఎం చెక్ చేయటం, ఆ ఓటింగ్ ఎలా జరిగింది, మాకు ఓటింగ్ చేయటం, తర్వాత తీసేయడం, తర్వాత దాన్ని అంతా కూడా అది ముక్కలుగా ఉంటుంది. అది దాన్ని అంతా కూడా సపరేట్ చేసేసి బాక్స్ లో పెడతారు. అది యాసిటీస్ గా ఉండదు, అది 3 పార్ట్లుగా ఉంటుంది. ఆ 3 పార్ట్లు పెట్టిన తర్వాత ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదు అసలు. అది పెట్టడం అన్ని చూసాం. ఆ ఇద్దరు పెద్దలు చెప్పిన తర్వాత నేను స్వయంగా ఈవీఎంల పరిశీలకుడుగా వెళ్ళిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. అయితే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్, రాహుల్ గాంధీ రాసినటువంటి ఉత్తరం నేను కూడా చదివా. వాళ్ళు చెప్పింది ఏంటయ్యా అంటే పార్లమెంట్ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి ఓటర్లు పెరిగారు 45 లక్షలు అని చెప్పారు. ఆ ఓటర్లు ఎలా పెరిగారు ఏంటనేది వాళ్ళు లేవనెత్తినటువంటి అంశం. ఇవాళ వైసీపీ లేవనెత్తిన అంశం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6ంటికి ఇంత పర్సెంటేజ్ అన్నారు, రాత్రి ఇంత అన్నారు, పొద్దునకెళ్ళి ఇంత అన్నారు. అంటే అవును, మరి రాత్రి 2:30 దాకా ఓట్లు వేస్తే మరి పొద్దునే వివరాలు ఇస్తారు కదా, ఆ పర్సెంటేజ్ మారుద్ది కదా. ఆ 12% పెరిగింది. అదే కదా, ఒక్కొక్క నియోజకవర్గంలో 70,000 80,000 మెజార్టీలు వచ్చినాయి కదా. కాబట్టి ఈ ప్రభుత్వం ఓడిపోవడంతోనే జనం రోడ్ల మీదకి వచ్చి రిజల్ట్స్ వచ్చిన రోజు సాయంత్రం ప్రతి ఊర్లో పండగ చేసుకున్నారంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కదా ఆ ప్రభుత్వం మీద. అది గమనించకుండా వాళ్ళ విధానాలు ఏంటో సమీక్షించుకోకుండా మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడతా ఉన్నాం, అది ప్రజలు వ్యతిరేకించారు. అది పెట్టడం తప్పని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? అమరావతిని కాదని 3 రాజధానులు అన్నాం, అది ప్రజలు వ్యతిరేకించారు. దాన్ని ఎప్పుడైనా సమీక్షించారా? దాని మీద మనం సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నాం, వారం రోజులు చేయలేకపోయాం, మాకు తెలియక చెప్పామని చెప్పేసి అన్నారు, అది తప్పని చెప్పి ఎప్పుడైనా సమీక్షించుకున్నారా? సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తాం, తెచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పి మహిళలకు చెప్పాము, మరి దాన్ని ఎప్పుడైనా సమీక్షించుకున్నారా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి అన్నాం, ఒకళ్ళకే ఇచ్చాం, దాన్ని ఎప్పుడైనా సమీక్షించుకున్నారా? పోలీసుల హెరాస్మెంట్ విపరీతంగా పెరిగింది, ఇవన్నీ సమీక్షించుకోకుండా సమీక్షించారు సార్. సమీక్షించింది ఓట్ల పర్సెంటేజ్ పెరిగిందన్న అంశం మీద, ఈవీఎంల పనితీరు మీద సమీక్షించారు. ఒక్క నిమిషం. మీరు చెప్పిన అంశాలన్నీ కూడా మీరు నెగిటివ్ గా అనుకుంటున్నారని ప్రజలు పాజిటివ్ గా తీసుకున్నారని వాళ్ళు సమీక్షించుకున్నారు, వాళ్ళ క్లారిటీ ఉంది. రెండోది ఏంటంటే ఈవీఎంల మీద బాగా సమీక్షించారు, ఈవీఎంల పనితీరులోనే లోపం ఉంది, వాళ్ళ పనితీరులో లోపం లేదని సమీక్షించుకున్నారు. మీరు సమీక్షించుకోలేదని అనుకుంటున్నారు, కానీ వారు సమీక్షించుకున్న పందా వేరు, ఆ తరీకా వేరు. నేనెప్పుడు వినలేదులేండి జగన్మోహన్ రెడ్డి గారి మాట నోటి ద్వారా కానీ, ఆ వైసీపీ నాయకుల ద్వారా కానీ ఈ విధానాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి మేము ఓడిపోయామని చెప్పి వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. మా పరిపాలన బాగా చేసామని చెప్పేసి ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళ కంప్లైంట్ ఎలా ఉందంటే పేషెంట్ చనిపోయాడు, తీసుకొచ్చారు, అంత్యక్రియలు చేశారు, కాల్ చేశారు, అయిపోయింది, బూడిద అయిపోయింది, గంగా నదిలోను గోదావరిలో కృష్ణాలో కలిపేశారు. ఇప్పుడు సమీక్షిస్తున్నారు అతనికి వైద్యం చేసిన డాక్టర్ లోపమా, ఇంకొక డాక్టర్ని పెట్టుంటే బాగుండేదా, లేదా మద్రాసు తీసుకెళ్తే బాగుండేదా అని చెప్పి ఇప్పుడు సమీక్షిస్తున్నారు. పేషెంట్ బెడ్ మీద ఉన్నప్పుడు సమీక్షించి మంచి వైద్యం ఇచ్చి మీ విధానాలు మార్చుకొని ఎందుకు అన్ని విషయాల్లోనూ అదే సమీక్ష ఉందో సార్? అన్ని విషయాల్లోనూ సంవత్సరం క్రితం చనిపోయాడు బెట్టింగ్ లో, మరి సమీక్షించుకోలేదా? సంవత్సరం తర్వాత విగ్రహం దానికి వెళ్ళారు. అలాగే 15 రోజుల తర్వాత తన కారు కింద చనిపోయిన వ్యక్తి, తన కారు కింద కాదు నలిగిపోయి చనిపోయింది, అంబులెన్స్ లోనే చంపేశారు అనేది ఇప్పుడు ఒక సమీక్షలన్నీ జరుగుతూనే ఉన్నాయి. రైట్. పోలీసు వాళ్ళకి సింగయ్య మీద ఎప్పటి నుంచో కోపం ఉంది, సో ఇవన్నీ సమీక్షలే సార్, ఇవన్నీ సమీక్షలే చెప్పి తెచ్చారు. నేను అనేది ఏంటంటే 3 డైరెక్ట్ శాసన మండలి ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికలు 2 రాయలసీమలో, 1 ఉత్తరాంధ్రలో జరిగితే
పెద్ద మెజార్టీతో మేము ఒంటరిగా పోటీ చేసి గెలిస్తే మనం ఎందుకు ఓడిపోయామనేది ఆ రోజు సమీక్షించి అది కూడా సార్ మీరు అది కూడా సమీక్షించారు. ఆ ఓటర్లు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారని కూడా సమీక్షించుకున్నారు. మీకు మీరు అన్ని మర్చిపోతారు. ఒక్క నిమిషం రైట్. లక్ష్మణ్ గారు, సార్ ఇది టైమ్ అండ్ అగైన్ కాంగ్రెస్ అనేక సందర్భాల్లో జాతీయ స్థాయిలో ఎలక్షన్స్ జరిగినప్పుడు, జనరల్ ఎలక్షన్స్, అలాగే అనేక రాష్ట్రాల్లో జరిగినప్పుడు ఈ రకమైనటువంటి వాదన వస్తూనే ఉంది. ఇది ఇప్పటిది కాదు, గత 15-20 సంవత్సరాలుగా ఈసీ కూడా ఛాలెంజ్ చేసింది, హ్యాకథాన్ నిర్వహించింది. ఈసీ ఈవీఎంని కనుక హ్యాక్ చేయగలిగితే దానికి నజరానాలు అంది, యాక్సెప్ట్ చేస్తా ఉంది. ఆ ఛాలెంజ్లన్నీ ముగిసిపోయినాయి, కేసులు పడినాయి. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు ఒక టైంలో ఛాలెంజ్ చేశారు. వాళ్ళకి సంబంధించిన హరిప్రసాద్ అనుకుంటా ఆయన ముంబైలో ఈ రకంగా నేను ఈవీఎం హ్యాక్ చేస్తానంటాం, దాన్ని కూడా పోలీసులు సీరియస్గా తీసుకుంటాం. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ అయిపోయినాయి. అయితే మరి ఈరోజు లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఇవి కూడా కొత్తవేం కాదు. 5 o'clock తర్వాత అంత పర్సంటేజ్ నమోదు అవటం అనేది మొత్తానికి దెబ్బ కొట్టిందని చెప్పేసి వైసీపీ అంటాన్ని ఎలా చూడాలి సార్ మళ్ళీ కొత్తగా ఇది? 81% పోలింగ్ అయింది. లాస్ట్ మూమెంట్ లో 1 hour ఉందనగా అప్పటి నుంచి 20% జరిగింది పోలింగ్. అంటే ఈవినింగ్ టైంలో 20% జరిగే అవకాశాలు ఉన్నాయా? జనరల్ గా ఇంకా అయిపోయింది టైం అని చెప్పి చాలా కాదు అని వీళ్ళ అనుమానం. ఇక్కడ జనంలో రియాక్షన్ ఉంటే కనుక ఓటర్స్ ఎలా ఉంటారు, గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులు, ఇంటి పనులు అవన్నీ ఉంటాయి, అన్ని వదులుకోరు, అవి చేసుకుంటూనే ఓటింగ్కి వస్తారు. మార్నింగ్ టైం అంతా పొలం పనులు ఉంటే ఈవినింగ్ 2కో 3కో ముగించుకొని చేస్తారు ఇళ్ళకి. చూసాం కదా మనం, రాత్రి పొద్దుపోయేంత వరకు క్యూలో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి ఖచ్చితంగా ఓదార్పు ఇవ్వాల్సిందే, వేసుకోవాల్సిందే. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఇప్పుడు సంవత్సరం తర్వాత వీళ్ళకి అనుమానం వచ్చింది, 20% ఎట్లా పెరిగింది ఉన్న ఫలంగా అని ఒకటి. రెండోది ఈవీఎం అంటే వాళ్ళు 20% జనం వచ్చి ఓట్లేస్తే వేశారు అనటం లేదు, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు ఆ టైంలో అనేది వీళ్ళ ఆరోపణ. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే విషయం ఇవాళ కొత్తగా ఏం లేదు. చాలా 2 సార్లు బీజేపీ ఎన్నికలు ఎలక్ట్ అయినప్పుడు కూడా ఇది ఆరోపణ వచ్చింది. మొన్న కూడా మీరన్నట్టు ఎలక్షన్ కమిషన్ ఒకరోజు ఛాలెంజ్ చేసింది, అన్ని రాజకీయ పార్టీలు రండి, టేబుల్ మీద మా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఈవీఎంలు పెడతాము, మీరు మీ టెక్నికల్ ఇంజనీర్లు ఎవరైనా సరిపించుకొచ్చి ట్యాంపరింగ్ అవుతుందో లేదో అక్కడనే చూపించండి. ఓకే, ఒకవేళ అనుమానం ఉంది, ఫలానా ప్రొద్దుటూరులో ఫలానా బూత్లో, లేదు ఫలానా విజయవాడలో ఫలానా బూత్లో ఆ ఈవీఎంనే తెప్పిస్తాం మీరు చెప్తే, దాన్ని టెస్ట్ చేయండి. అలా వాళ్ళు ఛాలెంజ్ చేశారు, ఛాలెంజ్ చేసి టేబుల్ మీద పెట్టారండి ఈవీఎంలు అక్కడ ఆఫీస్లో ఢిల్లీలో. ఎవరు వెళ్ళలేదు, కొన్ని పార్టీలు వెళ్ళే వెనక్కొచ్చే, ఎవరు నిరూపించలేకపోయారు. సరే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజకీయ రంగంలో ఎట్లా పార్టీని గెలిచే పార్టీని డ్యామేజ్ చేయాలని అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎవడో జర్మనీలో టెస్ట్ చేశాడంట, లేకపోతే ఎవడో అమెరికాలో టెస్ట్ చేశాడంట, చైనాలో ఎవరో టెస్ట్ చేశారంట, ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు, అక్కడ వాళ్ళు ప్రూవ్ చేశారంట అని చెప్పి మాట్లాడతారు. ఇక్కడ అక్కడ అవన్నీ మేనేజబుల్, అవన్నీ వాడెవడో వాడికి అసలు వాడికి ఆ టెక్నాలజీ తెలుసునో లేదో ఒక ఈవీఎం పెట్టేసుకొని ఒక వీడియో తయారు చేసేసి ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయొచ్చు నేను నిరూపిస్తా అంటాడు. వాడు రావద్దు, ఇండియాకి రమ్మని వాడు ఎవడో ఏదవా నిరూపించమని ఇక్కడ వచ్చి వాడు అక్కడ కూర్చొని ఎక్కడో ఈవీఎంలో నేను నిరూపిస్తా అంటే, ఇక్కడ ఒక సిస్టంలోకి మనం వెళ్ళిపోయాం, ఆధునిక టెక్నాలజీలోకి. సరే, అమెరికా వాడు ఎందుకు వెళ్ళలేదు, వేరే దేశాలు ఎందుకు వెళ్ళలేదు అంటే అది వాళ్ళ దేశం, వాళ్ళ ఇష్టము, వాళ్ళు దానికి అలవాటు పడ్డారు, నడిచిపోతా ఉంది. మనం ఇక్కడ ఎవరు ప్రవేశపెట్టింది ఈవీఎంలు? కాంగ్రెస్ పార్టీనే కదా ప్రవేశపెట్టింది, ఏం ప్రాంతీయ పార్టీలు చెప్పాయా ప్రవేశపెట్టమని? లేదు కదా. ఆ రోజు టెక్నాలజీ పెరిగింది, ఈవీఎంలు మంచిది అనుకున్నారు, తీసుకొచ్చారు, నడుస్తుంది కాలం.
ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి అంటారు. ఆరోపణలు వచ్చి ఇప్పుడు సంవత్సరం తర్వాత ఏం ఆరోపణలు వస్తాయి? మళ్ళీ అంతకుముందు మరి 155 సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం ట్యాంపరింగ్ తో గెలిచాడని అంటే ఒప్పుకుంటాడా? గెలిచాడని లేదు కదా. మరి మీకు సీట్లు ఎక్కువ వస్తే ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు, ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి కాబట్టి జరిగాయి అంటే ఎలాగా? ఇది కరెక్ట్ అయితే కాదు, నిరూపించలేరు, అది సాధ్యమయ్యే పని కాదు. ఎక్కడన్నా ఏంటంటే ఈ ఈ ఈ ప్రింట్ లో వచ్చేటప్పుడు ఎక్కడైనా స్ట్రక్ అయితేనో మళ్ళీ వాడు ఆన్ చేస్తే ఏమైపోతుంది, ఆ మూమెంట్ ఉన్నటువంటి ఒక 5-6 ప్రింట్ బయటికి రావు. సపోజ్ పవర్ ఫ్లక్సింగ్ ఉన్నా, బ్యాటరీ ఫ్లక్చుయేషన్ ఉన్నా కూడా అవి పడవు. బటన్ మళ్ళీ నొక్కుతారు, తర్వాత అవి జంప్ అయిపోతాయి. అట్లా తక్కువ కొన్ని ఉండొచ్చు, 4, 5, 10 అనుకో. లేదు అన్ని వీటినన్నిటినీ సర్దేటప్పుడు ఎవడో చిల్లరగాడు ఒక 4, ఒక 10, ఒక కట్ట తీసుకొని జోలో పెడుతున్నాడు స్లిప్పులు. ఎవరిని నమ్ముతావు ఈ కాలంలో? ఎలక్షన్ ఆఫీసర్లను ఎవరినన్నా స్టాఫ్ను ఇవాళ నమ్మే పరిస్థితి కల్లారా మేము చూసాం. నేను కల్లారా కడపలో బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి పడినటువంటి ఈ పక్క తెలుగుదేశం బాక్స్, ఈ పక్క కాంగ్రెస్ బాక్స్ ఉంటే నేను వెనక నిలబడి చూస్తున్నాను. ఏజెంట్లు లేరు. సాయంత్రం వాడు వచ్చి ఇందులో తెలుగుదేశంలో ఉండేటి తీసుకొచ్చి ఇందులో పడేశాడు కాంగ్రెస్ గారు. ఏమయ్యా అంటే మీరెవరు అడగడానికి అన్నాడు. నేను అది కంచి అడ్డం ఉంటుంది, మనం లోపల పోవడానికి ఉండదు, అక్కడ వరకు వెళ్ళాను. దీంట్లో పడేశాడు. దీంట్లో పడేస్తే వాడు ఆ కాంగ్రెస్ వాడు టపటపటప ఇంచి చెప్పేశాడు, నోట్ చేశాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత అన్నా ఎందుకన్నా ఇవన్నీ మామూలే కదా అంటాడు వాడు. అంటే ఇక్కడ అలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అక్కడ అంతమంది స్టాఫ్ ఉన్నా కూడా ఎవడన్నా ఆపగలిగినాడా దాన్ని? అంటే రాజకీయ పని కూడా ఉంటుంది, మనం ఎందుకు వాళ్ళ జోలికి పోవడము అని. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఈవీఎంలు కాదు, మామూలుగా ఓటింగ్ లోనే ఒక్కరి 10 మంది నిలబడుకొని వాళ్ళే బటన్లు నొక్కుతూ పోతారు. ఇది జరుగుతుంది, దాన్ని ఎవరు ఆపలేదు. పల్లెల్లో ఎవరు ఓటింగ్ రాకపోతే భయపెట్టించేసి వీళ్ళు నిలబడుకొని ఎలక్షన్ ఆఫీసర్ వానికి డబ్బులు ఇచ్చో వాడిని లొంగ తీసేసుకొని బటన్లు నొక్కుతా కూర్చుంటారు. ఇక్కడ అందుకని ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండి సాయంత్రం పూట ఇంకా ఎక్కువగా అప్రమత్తంగా ఉండి అలాంటి జరగకుండా ఆపచ్చు. ఏమైపోతుంది కొన్ని సందర్భాల్లో వీళ్ళని కూడా లొంగ తీసుకుంటారు. ఇప్పుడు ఆ రోజు చెప్పాను కదా, వాడు తెలుగుదేశం వాడు ఎందుకు లేచిపోయాడు అనుకుంటున్నావు? వాడిని మేనేజ్ చేశారు, వాళ్ళు లేచిపోయారు. నువ్వు ఎందుకు లేచిపోయావు అంటే వెనక నాకు నువ్వు పాత్ర బాల్ తెచ్చినట్టు. అలా ఉంటాయి. ఇక్కడ ఎవరి మీద ఏజెంట్లు ఉన్నారు, ప్రత్యేక ఏజెంట్లు కూడా కొనేస్తారు డబ్బులు ఇచ్చి. వాడు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు అంతే. వచ్చిన వాళ్ళు మళ్ళీ వేసుకున్నట్టారు, కూర్చొని చూస్తూ ఉంటాడు. మరి ఏం చెప్తాం దానికి? అందువలన ఇక్కడ మీరు ముందు రాజకీయ పార్టీలు వాచితాగులాగా ఉండి అలాంటి జరగకుండా ఆపాలా మీకు ఒకటి. రెండోది ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ విషయంలో కానీ అధికారుల విషయంలో కానీ ఖచ్చితంగా అవినీతి ఉంటుంది. నేను కలారా చూశాను కాబట్టి చెప్తున్నా. అది పోనే పోదు, ఎవరు వచ్చినా కూడా ఏం జరిగినా. ఈవెన్ బ్యాలెట్ పేపర్లు వచ్చినా కూడా పోదు. ఇంకా బ్యాలెట్ పేపర్లు వస్తే ఇంకా ఎక్కువ జరుగుతుంది ఈ రిగ్గింగ్. ఏదైనా టైం పడుతుంది బటన్ నొక్కడానికి, చాలా టైం తీసుకుంటుంది. బట్ ఆన్ చేయాలి, మరి సౌండ్ రావాలి, మళ్ళీ తర్వాత ఎంగోటిని ఇతను మళ్ళీ ఆన్ చేయాలి, ఇట్లా ఉంటుంది. అది ఎట్లా కాదు కదా. ది గ్రేట్ లీడర్లు పోలింగ్ బయట నిలబడుకొని లోపల మనుషులను పంపించేసి ఈవెన్ మహిళల పోలింగ్ బూతుల్లో కూడా ఒకడు కొడుతూ ఉంటే ఒకడు వేలుముద్ర వేసి డబ్బాలు వేస్తుంటాడు, ఒకడు కొడుతుంటే ఒకడు వేలుముద్ర డబ్బాలు వేస్తుంటాడు. మరి నేను చూశాను, ఫోటో తీశాను పత్రికలో. నా ఫోటో కూడా, ఆ ఫోటో కూడా పేపర్ లో వచ్చింది. మహిళా పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ అని. అసలు అరాచకానికి అంతుపొంతు లేదనే కదా ఈ దేశంలో. దాన్ని అటువంటి అరాచకత్వానికి అడ్డుగట్ట వేయలేవనే కదా టెక్నాలజీని నమ్ముకొని ఇప్పుడు ఈవీఎం లోకి వచ్చింది. అనుమానం రావచ్చు, ఎక్కడో ఒక చోట ఏదో పొరపాటు జరిగితే మొత్తం అనుమానం కాదు. ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని రీపోలింగ్
లేకపోతే మళ్ళీ రీకౌంటింగ్ పెట్టచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఎవరు చట్టంలో ఉన్నాయి కదా, రీకౌంటింగ్ ఉంది, రీపోలింగ్ అన్ని ఉన్నాయి, చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేసి మొత్తం ప్రభుత్వం పాలన కూడా వచ్చేసిన తర్వాత ఈవీఎంలో గెలిచారు, ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు అని మాట్లాడుతూ మరి ఏం చెప్పాలా? ఇప్పుడు మీకు పోలింగ్ పర్సెంటేజ్ ఎలా వచ్చింది, ఎంత డిఫరెన్స్ లో పోయింది, ఎన్ని సీట్లు అలా పోయాయి? ఇప్పుడు 240 ఓకే ఎగ్జాంపుల్ చెప్తా, 2500 ఓట్లు ఒకరికి వస్తాయి, 2505 ఓట్లు ఇంకొకరు వస్తాయి, 5 ఓట్లైనా గెలిచారు. ఆ డిఫరెన్స్ అంటే అది కనిపెట్టి ఈవీఎంలు ఒక 5 ఓట్లు ఎక్కువ వేసిన గెలుస్తాడని 5 ఓట్లు ఎక్కువ వేస్తారా? ఎట్ట కనిపెడతారు దాన్ని చెప్పి? ఎన్ని ఓట్లు వేరే ఈ పార్టీకి పడ్డాయి, ఎట్లా నొక్కుతారు బట్టని చెప్పండి చూద్దాం. అట్లా నొక్కగలుగుతారా? ఇప్పుడు అన్ని గెలిచినటువంటి అంతే కదా, పర్సెంటేజ్ చాలా తక్కువ. అట్లా అనుకుంటే కేంద్రంలోని బీజేపీ 242 సీట్లకి ఎందుకు పరిమితం కదండి? వాళ్ళు 400 కొట్టుకోవచ్చు కదా. అవును, అసలు వాళ్ళ కోరికను వాళ్ళ అంబిషన్ అది కదా, అగలీ బార్ 400 పార్, 400 కొట్టాలని కదా. 400 తగ్గిపోయి 400 మెజారిటీకి వెనక్కి ఇప్పుడు 2 ఊతకర్రల మీద నడుస్తుంది తెలుగుదేశం జేడీయూ అని, ఊతకర్రల మీద. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? రైట్, ఎస్, యా. సార్ గఫూర్ గారు, వీళ్ళు బ్యాలెట్ పేపర్లను అడుగుతూ ఉంటున్నారు. యాక్చువల్గా అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా, కొన్ని యూరోపియన్ కంట్రీస్లోనే బ్యాలెట్ నడుపుతున్నప్పుడు ఇక్కడ నడపడానికి ఏంటి అంటే తప్పేం కాదు, నడపవచ్చు. కానీ అమెరికాలోని యూరోపియన్ కంట్రీస్లో ఈ రకంగా పోలింగ్ కేంద్రాల్లో జ్వరబడిపోయి రిగ్గింగ్లు చేసుకునే కల్చరు అటువంటిది అయితే లేదు కదా, అసలు ఎక్కడ వెతుకుదామని కనపడదు కదా. కాబట్టి వాళ్ళకి ఆ పరిస్థితి రాలేదు. 2, ఈరోజు ఎలక్షన్ కమిషన్ అయినా కూడా సావధానంగా అందరి కన్సర్న్స్ వింటున్నప్పుడు కొన్ని బాగున్నాయి సూచనలు. ఇప్పుడు ప్రతి పోలింగ్ బూత్లోనూ సీసీటీవీ ఫుటేజ్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, అలా కూడా బ్యాక్ చెక్ చేయొచ్చు. లేదంటే అసలు ఎంతమంది వచ్చి ఉంటారు 5 తర్వాత అనే దాని మీద ఒక అంచనాకు రావచ్చు. ఫుటేజ్ రిలీజ్ చేయండి అంటే రిలీజ్ చేయము అని చెప్పేసి ఈసీ చెప్పడాన్ని అలా అర్థం చేసుకోవాలి. ఈజ్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఐ మీన్ కన్సిడరింగ్ ద సేఫ్టీ ఆఫ్ ది ఓటర్సా, అట్లా చూడాలా? లేదంటే కనుక వీవీప్యాట్లని వారి చేతికి ఇచ్చేసేయాలి, ఎవరు వీవీప్యాట్ స్లిప్ వారి చేతికి ఇచ్చేసేయాలి అని అంటే కనుక మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరికి వేశారు అనేది బయటకు రివీల్ అవుతుందని చెప్పేసి అలాంటివి కుదరవని చెప్పేసి చెప్తుందా? ఎలా చూడాలి సార్ ఇవి, ఈ సజెషన్స్? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. ఇప్పుడు ఎలక్షన్ వ్యవహారం మీద కొంచెం లోతుగానే చర్చ జరగాలండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి పోయిన నెలనేమో వెన్నుపోటు విద్రోహ దినమో వెన్నుపోటు దినమో జరిపారు. అంటే వాళ్ళ ఓటమికి వీళ్ళు తప్పుడు హామీలు ఇవ్వడం వల్ల సూపర్ 6 ఏదో పెట్టి ఇచ్చారు కాబట్టి మేము ఓడిపోయినాము అని. అంటే ఆ రకంగా హామీల్లో తప్పుడు హామీలు కాబట్టి విద్రోహం జరిగిపోయింది అన్నారు. ఇప్పుడేమంటున్నారు, బ్యాలెట్ పేపర్లు లేనందువల్ల ఈవీఎంల వల్ల మేము ఓడిపోయినామని. ముందు వాళ్ళ క్లారిటీ ఉండాలి. బ్యాలెట్ పేపర్లు లేనందువల్ల ఓడిపోయినారా, లేకుంటే వీళ్ళు ఇచ్చిన హామీల వల్ల ఓడిపోయినారా అని. ఏ దానికి ఆ వాదన పెట్టుకోలేరు కదా, ఏదో ఒక వాదన మీద ఉండాలి. కాబట్టి ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా మీరు ఏ దాన్ని నమ్ముతున్నారు? ఈవీఎం నమ్ముతున్నారా, లేకపోతే బ్యాలెట్ పేపర్లే కావాలంటున్నారా, లేకుంటే విద్రోహం జరిగిపోయింది కాబట్టి విద్రోహ దినం అంటున్నారా? ఏ ఏ ఏ రోటికి ఆ పాట పాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళ క్లారిటీ లేదు. రెండవది ఏమంటే, ఎలక్షన్లలో ఈవీఎం సిస్టము మంచిదా చెడ్డదా అనే చర్చ అయితే భారతదేశంలో ఉంది. ఇప్పుడు అమెరికాలో కూడా చర్చ జరుగుతుంది ఈవీఎంలు పెడదామని. అయితే ఎలాన్ మాస్క్ ఏమన్నా అంటే, నేను హ్యాక్ చేస్తాను, నేను నిరూపిస్తాను హ్యాక్ చేసి అంటున్నాడు. అది అంటే నేనంత మేధావిని కాదు, హ్యాక్ చేయగలుగుతాడా లేదా ఏమిటి అనేటువంటిది. ఎలాన్ మాస్క్ కొంచెం ఈ ఏది ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో కానీ ఇట్లాంటి దాంట్లో ఎంతో అనుభవం ఉంది. మరి అతను చెప్తున్నాడు అవి టు బి టెస్టెడ్. ఇవన్నీ కూడా పరీక్ష చేయకుండా మనం ఏమి చెప్పలేము. ఎలాన్ మాస్క్ వాదన తప్పని చెప్పడం వీళ్ళది. భారతదేశం వరకు వచ్చినప్పుడు ఎందుకు ఈవీఎం మీద డౌట్ వస్తుంది అంటే, ఎలక్షన్ కమిషన్ యొక్క ఫంక్షనింగ్ మీద ప్రజలకు డౌట్ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎలక్షన్ కమిషనర్ను ఏర్పాటు చేసేదానికి ఉన్నటువంటి సిస్టాన్ని మార్చేసినారు.
సుప్రీంకోర్టు జడ్జి, అపోజిషన్ లీడరు అండ్ గవర్నమెంట్ నామినీ ప్రధానమంత్రి కూర్చొని చర్చించాలా అనుకున్నారు. ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు జడ్జి ప్లేస్లో మళ్ళీ ఒక యూనియన్ మినిస్టర్ను చేర్చినారు. అంటే ఏమిటి మీ ఇంటెన్షను? ఎలక్షన్ కమిషన్ను మీ తోలుబొమ్మగానే పెట్టుకోవాలనుకున్నారు. అది తప్పు కదా. ఎప్పుడైతే ప్రజల విశ్వాసము, పార్టీల విశ్వాసం పొందలేకపోతే ఇక ఇట్లాంటి అనుమానాలన్నీ వస్తుంటాయి. ఇప్పుడు ఏమిటి, ఓటర్ లిస్టు తయారీ ఉంది. మహారాష్ట్రలో తగాదత ఏమిటి, 50 లక్షల ఓట్లు ఆ ముందు రోజుల్లో పుట్టుకొని వచ్చినాయని. ఎందుకు దానికి అవకాశం ఎందుకుంది అంటే లాస్ట్ మినిట్ వరకు అలో చేస్తారు కొత్త ఓటర్లు చేర్చడానికి. కొత్త ఓటర్లు చేర్చడం అంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు దాన్ని తనిఖీ చేసి రికమెండ్ చేయాలి ఆ బూత్ ఆఫీసరు, లేదా దానికి ఏదో మెకానిజం ఉంది, వాళ్ళు రికమెండ్ చేయాలి. ఇవన్నీ ఏం లేకుండా మీరు బీజేపీ వాళ్ళని చేర్చినారు. నిజామాబాద్ నేను దాంట్లో వివరాలకు పోవడం లే. ఎలక్షన్ ఓటర్ లిస్టు తయారీ అనేది ఎందుకు ఇట్లయింది అంటే ఎలక్షన్ కమిషనర్ మీద నమ్మకం లేదు, ఎలక్షన్ కమిషనర్ ఒక పార్టీకి తొత్తుగా ఉన్నాడు అనేటువంటిది ఆరోపణ ఈనాటికి కూడా పనిచేరుతుంది. అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ సిన్సియర్, ఏ ఆరోపణ లేని పద్ధతిలో ఎలక్షన్ నిర్వహించాలన్నప్పుడు ముందు తన ప్రవర్తన మార్చుకోవాలా. అందరి ఆమోదంతో ఉండేటువంటి లేదా సుప్రీంకోర్టు జడ్జిని కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి పద్ధతిలో ఎలక్షన్ కమిషనర్ పెట్టి ఇతని ముందు ఇతని ట్రాక్ రికార్డ్ ఏమిటి, గతంలో ప్రజలకు లోన్ అయినా లేదా ఇవన్నీ చూసుకొని ఎలక్షన్ కమిషనర్ను పెట్టి ఆ రకంగా ఒక టీమ్ ఆఫ్ కమిషనర్స్తో ఎలక్షన్ జరిగితే చాలా వరకు ఆరోపణలు పోతాయి. రెండవది అంటే ఓటర్ లిస్ట్ తయారీలో కూడా పొరపాట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా చర్చించి ఓటర్ లిస్ట్ తయారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మూడవది ఏమంటే ఈవీఎంలలో వివిప్యాట్స్ పెంచమని అడుగుతున్నాం మేము. వివిప్యాట్స్ పెంచండి. మేమేమి ఇప్పుడు మొత్తం దీన్ని హ్యాక్ చేస్తున్నారు లేదా ఈవీఎంలు, తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు ఈవీఎంతో గెలిచింది వైసీపీ అని. అట్లాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటారు ఈవీఎంతో తెలుగుదేశం గెలిచింది. మేము అట్లేం ఆరోపణ చేయడం లేదు. ప్రజల్లో ఉండేటువంటి అసంతృప్తి ఉన్నాయి, ఏ ప్రభుత్వమైనా ఫామ్ అవుతుంది. అపోజిషన్ గవర్నమెంట్ కావచ్చు లేదా బీజేపీ అనుకూలమైన గవర్నమెంట్స్ కావచ్చు, ఏమైనా ప్రజల్లో ఉండేటువంటి భౌతిక పరిస్థితులే నిర్ణయం చేస్తాయి. అయితే మేము చెప్పేది ఏమిటంటే ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. కాబట్టి వివిప్యాట్ల పర్సెంటేజ్ పెంచండి, వివిప్యాట్లు తనిఖీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది చూడండి అనేసి అది మేము అడుగుతున్నాం. ఇంకా వాళ్ళేం చెప్పడం లేదు. కాబట్టి ఎలక్షన్ సిస్టంలో మళ్ళా వెనక్కిపోయి మళ్ళా బ్యాలెట్ పేపర్లు పెట్టి 3 రోజుల వరకు కౌంటింగ్ జరిపి ఈ బ్యాలెట్ పేపర్ సిస్టంలో రిగ్గింగ్లు జరిగి ఎన్ని ఇంకులు పోసి ఇట్లాంటివన్నీ జరిగినాయి గతంలో. అందుకోసం ఈవీఎం సిస్టమ్ ఉన్నంతలో బెటరు. అయితే దీన్ని ఫుల్ ప్రూఫ్గా చేయాలంటే ఇంకా ఏమేమి చేయొచ్చు, అనుమానాలు నివృత్తి చేయడానికి ఏం చేయొచ్చు అనేది చర్చించాలా. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూర్చోబెట్టి ప్రధానంగా నేను చెప్పేది ఏమిటంటే బీజేపీ చేస్తున్నటువంటి వ్యవహారం వల్లనే ఎలక్షన్ కమిషన్ వివాదాస్పదంగా ఉన్నది. బీజేపీ వాళ్ళు కనుక ఫెయిర్గా ఉంటే వాళ్ళ అబ్బజాగిర్ ఏం పోతుందండి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి కూడా కూర్చొని ట్రాక్ రికార్డ్ వెరిఫై చేసి ఎలక్షన్ కమిషన్ పెడతారనుకోండి, ఏంటి నష్టం బీజేపీకి? ఎందుకు అంగీకరించరు? ఎందుకు మా ఇద్దరు వాళ్ళు ఉండి ఒకడు అపోజిషన్ లీడరు, ముగ్గురుతో అంటే వాళ్ళ తొత్తుగాని పెట్టుకుంటారా? వాళ్ళ తొత్తుగాని పెట్టుకున్న తర్వాత అవును ఫెయిర్ గా ట్రాన్స్పరెంట్ గా ఈక్విలిబ్రియం ఉన్నటువంటి కాంబినేషన్ ని చెడగొట్టింది వ్యవస్థ. ఆల్రెడీ ఉంది అక్కడ. ఇప్పుడు ప్రధానమంత్రి అపోజిషన్ లీడర్, ప్రధానమంత్రి అపోజిషన్ లీడర్, చీఫ్ జస్టిస్. మిగతా రాష్ట్రాల్లో ఒక దఫాల ఎలక్షన్. నేను చెప్పేది ఏమంటే బీజేపీకి అనుకూలంగా షెడ్యూల్ మార్చడం కానీ, టైం ఇవ్వడం కానీ, ఎలక్షన్ల డేట్లు మార్చడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు గతంలో టీడీపీ కూడా ఆరోపించింది. అయితే ఇప్పుడు మిత్రత్వం కాబట్టి ఇవన్నీ మర్చిపోయి ఉండొచ్చు. నేను చెప్పేది ఏమంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఫంక్షనింగ్ మీద అందరికి అనుమానాలు ఉన్నాయి. అది నివృత్తి కావాలి. ఎలక్షన్ కమిషన్ నియమించే దాంట్లోనే లోపాలు ఉన్నాయి, అది సరిచేయాలి. ఓటర్ లిస్టు తయారు చేసే విధానంలో కొన్ని మార్పులు రావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను అపోజిషన్ వాడిని, అధికార పార్టీ వాడు ఒక రోజు ముందు మొత్తం లిస్ట్ ఇచ్చేస్తే అదని చేరుస్తారనుకోండి, నాకు అన్యాయం జరుగుతుంది కదా. కాబట్టి నాకు కూడా అవకాశం ఉండాలి దాని మీద అబ్జెక్షన్ రైజ్ చేయడానికి. ఇవన్నీ కూడా మహారాష్ట్రలో 50 లక్షల ఓట్లు
అప్పటికప్పుడు చేర్చినారనేది ఆరోపణ. నిజమాబద్ధం అనేది నాకేం మహారాష్ట్రతో సంబంధం లేదు. ఏమైనా వైసీపీ వాళ్ళు ఇవన్నీ ఆలోచించకుండా ఓడిపోవడానికి రకరకాల సాగులు, దొంగ సాగులు వెతుకుతున్నారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. రఫీ గారు మా ఆత్మహత్య చేసుకోవాలి, ఆత్మహత్య లేదు. వాళ్ళకు ఆత్మ ఉంటే కదా విమర్శ ఉండేది. వాళ్ళకు అంతా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే, నేను చాలా సరిగా పనిచేసిన, నేను బటన్ నొక్కడం ద్వారా మొత్తం ప్రజల్లోకి పోయినాము, ఇదిగో వీళ్ళు తప్పుడు హామీలు ఇచ్చినారు, ఓడిపోయినాము, ఈవీఎంలు పెట్టినారు, ఓడిపోయినామని ప్రజల్ని మోసపు వాదనలతో ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పది. కాబట్టి ఇఫ్ దే ఆర్ సిన్సియర్ ఎలక్షన్ సిస్టంలో మార్పులు రావాలంటే వాళ్ళు సీరియస్గా ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లో బీజేపీ ఆధిపత్య ధోరణి పనికిరాదని చెప్పాలా, అట్లాగే ఓటర్ లిస్టు తయారీ విధానం చెప్పాలా. ఆ సందర్భంగా ఇంకేదైనా ఈవీఎంల మాట్లాడితే మాట్లాడింది, ప్రూఫ్ ఎట్ట చేయాలా, వీవీప్యాట్ల పర్సంటేజ్ పెంచమంటున్నాం, అవునా కాదా, ఇవన్నీ మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. కానీ పోయిన నెలనేమో మోసం జరిగిపోయింది, వెన్నుపోటు పొడిచినారని, ఇప్పుడేమో ఈవీఎంల వల్లనే ఓడిపోయినామని ఆకుగా అందని పోకకు పొందని సమాధానంతో ఎట్లా సాటిస్ఫై చేస్తారు జనాన్ని? బాజీ గారు, అదే టెక్నికల్ అంశాలు కూడా ఇక్కడ కొన్ని వీరు రైజ్ చేశారు. పోలింగ్ పర్సంటేజ్ వచ్చేసరికి సార్ ఇప్పుడు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఈ కొన్ని ప్రాంతాల్లో అయితే సాయంత్రం 3, 4, 5 వరకు కూడా చాలా మందకొడిగా ఉంటుంది. ఒక్కసారిగా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. 2 వచ్చిన డేటాను వచ్చినట్లుగా అక్యుములేట్ చేసుకొని అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల నుంచి డేటా రావడం కూడా లేట్ అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే జనరల్గానే ఒక ప్రెజంప్షన్ ఏంటంటే 5, 6 తర్వాత క్లోజింగ్ టైం తర్వాత పర్సంటేజ్ చాలా భారీ ఎత్తున పెరుగుతుంది. ఇంకొకటి అది ఆ రోజు నైట్కే ప్రకటించే అవకాశం ఉండదు. నెక్స్ట్ డే 2 days 3 days పట్టిన సందర్భాలు కూడా చూసాం మనం. టోటల్గా కరెక్ట్ అఫీషియల్ పోలింగ్ పర్సంటేజ్ ఎంత అనేది. సో మన లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు 82% అని చెప్పడానికి ఒక 2 days పట్టినట్టుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు గుర్తున్నంత వరకు. సో ఈ లాస్ట్ 1 hourలో పెరగడం, ఈ వీరు డౌట్లు వ్యక్తపరచడం, అలాగే ఈవీఎంలు నెల రోజుల తర్వాత కౌంటింగ్ సమయం వరకు కూడా బ్యాటరీ డౌన్ అవ్వకుండా పెరిగిందని చెప్పటం. అయితే మరి ఆల్రెడీ ఈసీ చెప్పిందట అవన్నీ కూడా రీఛార్జబుల్ బ్యాటరీస్ అవి, కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు, పెరుగుతుంటే తగ్గుతుంటే అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఓవరాల్ ఇదంతా కాదు, మా బ్యాలెట్ కావాలని చెప్పేసి వీళ్ళు అడగటం. సో ఎలా చూడాలి సార్? ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా దీని మీద ఎక్కువగా కన్సర్న్స్, అబ్జెక్షన్స్ రైజ్ చేసింది మీ పార్టీనే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యంగా సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ గారు, టైమ్ అండ్ అగైన్ అనేక సందర్భాల్లో లాస్ట్ 10 years టైంలో. సో లోపాలు ఉన్నాయి వాస్తవం. మనకిప్పుడు గఫూర్ గారు వివరించినట్లు ఎలక్షన్ కమిషన్ని ఎన్నుకోవడం దగ్గరే అనుమానాలు ఏముంది, క్లియర్ కనపడుతుంది, వాళ్ళ ఆధిపత్యం కనపడాలని చెప్పేసి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటే న్యూట్రల్గా ఉంటుంది, అపోజిషన్ లీడరు ఇటువైపు ప్రధానమంత్రి, బాగుంది కదా, ఈక్విలిబ్రియం కరెక్ట్గా సరిపోయింది. అలా కాకుండా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పక్కన పెట్టేసి 3వ వ్యక్తిని మళ్ళీ అతను ఆ క్యాబినెట్ని తీసుకుంటే ఇంకేముంది, అక్కడే తెలిసిపోయింది కదా, 2:1 అక్కడ అపోజిషన్ లీడర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, మీ నిర్ణయమే ఫైనల్ అవుతుంది కదా. దానికి తగ్గట్టుగా ఎలక్షన్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటాం, ఎన్ని ఫేజులు అనేది ప్రధానమంత్రి గారికి అవకాశం ఉన్నట్లుగా ఎక్కువ సభలు పెట్టుకోవడానికి, ఎక్కువ ప్రచారం చేసుకోవడానికి తగ్గట్టుగా డేట్స్ ఫిక్స్ చేసుకోవడానికి ఈ రకమైన అంటే కనపడుతుంది. ఆ అనుమానాలు ఈవీఎం దాకా వస్తున్నాయా అనేది, అంటే దాని మీద ఉన్న అనుమానాలు ఈవీఎంలకు కూడా ఆపాదించబడుతుందా అనేది ఎక్కడొక డిస్కషన్ పాయింట్ అండి. ఏమంటారు సార్? సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మన ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంల పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. క్లియర్ కట్ గా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంల మీద నమ్మకం లేదు. ఎందుకంటే నిజానికి ఇందాక మనం అందరం కూడా, మిత్రులందరూ కూడా డిస్కస్ చేశారు, ఈ ఈవీఎంలలో లోపాలు ఉన్నాయి, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతుంది, హ్యాక్ చేస్తున్నారు, ఫలితాలను తారుమారు చేస్తున్నారు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈవెన్ బీజేపీ కూడా 2011 సంవత్సరం వరకు కూడా ఈవీఎం మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈవెన్ అద్వానీ గారు కానివ్వండి, పాస్వాన్ గారు కానివ్వండి, ఇంకా అగ్రనేతలు బీజేపీలో కూడా అడుగడుగునా కూడా ప్రతి ఎలక్షన్లో, బై ఎలక్షన్స్ లో కూడా
ఈ ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే వచ్చారు. ఇకపోతే వివిప్యాట్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది 2019 ఎలక్షన్లోనే. అంతకుముందు ఏదో అరకరగా అక్కడక్కడ ఎలక్షన్స్ లో వాడారు తప్ప వివిప్యాట్లు అన్నది విస్తృతంగా ఉపయోగించింది 2019 ఎలక్షన్ నుండి మాత్రమే. వివిప్యాట్లు వచ్చినంత మాత్రాన ఈవీఎంస్ లో ఏమి జరగటం లేదు, మోసాలు జరిగే అవకాశం లేదు, ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదు అనడానికి లేదండి. ఎందుకంటే ఒక పక్క దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వ్యవస్థలందరినీ కూడా తన గుప్పెట్లో ఎలా ఉంచుకుంటుందో, మరో పక్క ఈ మిషనరీ టెక్నాలజీ చాలా విస్తృత రీతిలో చాలా ఫాస్ట్ గా మరి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు కూడా వెళ్ళి ఇవాళ లోతుల్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ టెక్నాలజీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతా ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే సగటు ఓటరు కావాల్సింది నమ్మకం. నేను వేసిన ఓటు నేను కోరుకున్న అభ్యర్థికే వెళ్ళిందా లేదా అనే ఒక నమ్మకం అనేది ఓటర్కి కలగజేయాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంది. ఈవీఎం మిషన్లలో మోసం ఎలా చేస్తున్నారు, ఆ టెక్నాలజీ ఏంటి అనేది చాలా లోతైన అంశం. అది మాట్లాడుకోవడానికి డిబేట్ సరిపోతుంది. కాకపోతే నేనేమంటానంటే ఖచ్చితంగా ఒక పక్క ఈసీని మ్యానిపులేట్ చేస్తుంది ప్రభుత్వం, అధికారంలో ప్రభుత్వం. మరో పక్క ఈ మిషనరీ టెక్నాలజీని కూడా అక్కడక్కడ అవసరమైన చోట మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నది నిర్వివాదం, ఇది సత్యం. కాబట్టి ఓటర్ యొక్క మనోవిష్టం ఏంటంటే నేను పలానా అభ్యర్థికి ఓటేశాను, నాకు అభ్యర్థికే పడింది అనే నిరూపణ ఇవ్వమని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. అది ఈసీ బాధ్యత. ఎలా ఇవ్వాలి? ఏదైతే వివిప్యాట్ లో కనపడుతుందో స్లిప్పు, ఆ కనపడే స్లిప్పు బయటకు వచ్చి అతని చేతిలో పెట్టాల. ఒకటి. రెండో పాయింట్, ఎక్కడైతే ఏదైతే ఈవీఎం మిషన్ లో నిక్షిప్తం అవుతుందో డాటా, ఎవరికి ఓటు వెళ్ళిందో ఆ డాటా భద్రపరచబడే స్టోరేజీ బడే హార్డ్ డిస్క్ లో ఉన్న గణాంకాలు, ఈ స్లిప్పులు ఎన్నైతే రిలీజ్ అయినాయో ఆ స్లిప్పులు మ్యాచ్ అవ్వాలా. మిస్ మ్యాచ్ అవుతున్నాయి అనేక చోట్ల. మిస్ మ్యాచ్ అయినట్టు ప్రూవ్ కూడా అయింది. కాబట్టి అనుమానాలు తలెత్తుతా ఉన్నాయి. కాంగ్రెస్ సెంట్రల్ లో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడే ఈ ఈవీఎంలు ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. 1982లో 82లో స్టార్ట్ చేసి క్రమక్రమంగా విస్తృతంగా వాడకం పెరుగుతూ వచ్చింది. దాని తర్వాత క్రమంలో పూర్తి స్థాయిలో యాక్చువల్గా ఈ వివిప్యాట్లు ఇవి వచ్చిన తర్వాత 2019 ఎలక్షన్స్ లోనే పూర్తి స్థాయిలో 543 నియోజకవర్గాల్లో వాడబడినాయి. అంతకుముందు కేవలం 8 నియోజకవర్గాల్లోనే వివిప్యాట్లను వాడారు. కాబట్టి ఇప్పుడు అనుమానం తలెత్తింది కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఓటర్కి వెళ్ళాలనేది నా వాదన. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము బ్యాలెట్ ద్వారానే వెళ్ళాలని కోరుకుంటున్నాము. తప్పేమీ లేదు, వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. ఇవాళ 120 దేశాలు ప్రపంచంలో బ్యాలెట్ నే వాడుతున్నాయి. మనం ఇవాళ మిషన్ల ద్వారా టెక్నాలజీ నిరూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇవాళ 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని ఉపయోగించి వాడే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము దేశంలో. ఆంధ్రప్రదేశ్ లో కూడా 2.5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ని ఖర్చు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నప్పుడు మనం చాలా యాక్యురసీగా, నిజాయితీగా, నమ్మకమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అనుమానాలు ఏ ఒక్కరిలో ఉండకూడదు, ఏ పార్టీలో ఉండకూడదు, ప్రజల్లో ఉండకూడదు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. అంతా సవ్యంగా జరిగితే నిన్నే మనం మాట్లాడుకున్నాం ఏంటి, లిక్కర్ డబ్బు అంతా కూడా ఓటర్లకు వెళ్ళడానికి రకరకాల మార్గాల్లో పంపిణీ చేశారని. నేను ఇవాళ ఈసీని క్వశ్చన్ చేస్తున్నాను. ఈవేళ ఒక ఎంపీ ఎన్ని కావాలంటే 100 కోట్లు, ఒక ఎమ్మెల్యే ఎన్ని కావాలంటే 50 కోట్లు యథేచ్ఛగా ఖర్చు పెడుతున్నారు. ఆ రకంగా ఒక పార్టీ తన ఎంపీ అభ్యర్థుల కోసం 2500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం మరి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెడుతుంది. మొత్తం 3500 కోట్ల రూపాయలు ఒక పార్టీ ఖర్చు పెడుతుంది. ఆ దాన్ని నియంత్రించలేని ఈసీ ఈ ఈవీఎం మిషన్ల మీద ఏ రకంగా నమ్మకం కలుగజేస్తుందండి? ఈ దేశంలో ఎన్నికలు పారదర్శకంగా జరగటంలా, ఈ దేశంలో అంతా పక్షపాతం, డబ్బు, అన్ని రకాలుగా కూడా ప్రలోభాలకు లొంగే ఎన్నికలు జరుగుతున్నాయి. నిష్పక్షపాత ఎన్నికలు ఈ దేశంలో జరగటంలా. అందుకే అంటున్నాను ఈసీ టోటల్ ఫెయిల్యూర్.
ఈసీ ఏదైతే కేంద్ర ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క చెప్పు చేతుల్లో ఈసీ ఉంది. ఏ రకంగా వాళ్ళు కరెక్ట్ గా ఎలక్షన్ జరపగలుగుతారు? నిజాయితీ అయిన ప్రభుత్వాన్ని ఏ రకంగా ఈ దేశంలో స్థాపించగలుగుతారు? కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ విధానంలో మార్పు రావాలి. ఓకే బాజీ గారు, ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన అన్ని వాస్తవాలే, సమస్యలే. దానికి బ్యాలెట్ పేపర్ ఎలాగో పరిష్కారం అవుతుంది? ఇంకా సమస్యలు పెరగడమే కదా. పాల్గొట్టిన వ్యవస్థ మంది పగలగొట్టిన ఏం కాలేదు సార్, పగలగొట్టిన ఏం కాలే, పగలగొట్టిన ఏం కాలేదు సార్. కానీ కాస్త ఇంకు పోస్తే మొత్తం నాశనం అయిపోతుంది బ్యాలెట్ పేపర్ పరిస్థితి. రెండు బయట దేశాల్లో ఈ రకమైనటువంటి ఇది లేదు కదా సార్. బ్యాలెట్ పేపర్ లేదంటే బూతులు రిగ్గింగ్ చేసే కల్చర్ అక్కడ ఎక్కడ ఉంది? లేదు కదా. అన్ఫార్చునేట్లీ ఆ దరిద్రం అంతా మనకే కదా ఉంది. నేను ఏం చెప్తానండి సురేష్ గారు, బ్యాలెట్ పేపర్ సాధ్యం కానప్పుడు ఇవాళ అడ్వాన్స్ టెక్నాలజీ వీవీప్యాట్ స్లిప్పుల్ని ప్రజలకు ఇమ్మంటున్నాను. ఓటర్ చేతికి వీవీప్యాట్ స్లిప్పుని ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టమంటున్నాం. అలాగే ఇందాకే నేను మొదట్లోనే చెప్పాను, ఏదైతే ఈవీఎం లో రికార్డ్ అయిన గణాంకాలు ఓటర్స్ ఏదైతే ఓటర్ల సంఖ్య ఏదైతే ఉందో అది ఈ స్లిప్పులకు మ్యాచ్ అవ్వాలి. అది మ్యాచ్ అవ్వటం లేదు. అది కదా సమస్య. అప్పుడే అనుమానాలు తలెత్తుతా ఉన్నాయి. అలాగే ప్రోగ్రామింగ్ సార్, మీరు టెక్నికల్ గా మీకు తెలుసు, ఇది ఒక ప్రోగ్రామ్ ద్వారా జరుగుతుంది. ప్రోగ్రామ్ ఎవరో ఒక XYZ వ్యక్తి ద్వారా చేయబడుతుంది. ఆ ప్రోగ్రామ్ కి ఒక కోడ్ ఉంటుంది. అది ఏ రకంగా అయినా కూడా దాన్ని హ్యాక్ చేయటం కానీ మానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఒక్క నిమిషం సార్. ఎస్, మీరు అన్నది కరెక్టే. ఈవెన్ పాతకాలంలో వాడే క్యాలిక్యులేటర్ కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, కానీ అది ఇన్బిల్ట్, అది ఫిక్స్డ్, దానికి ఏం నెట్వర్క్ ఉండదు. మీరు అన్నట్లుగా అది ఏమన్నా వేరే ఎక్స్టర్నల్ నెట్వర్క్తో అనుసంధానించబడితే రిమోట్గా ఎక్కడి నుంచి అయినా కానీ ప్రపంచంలో ఏ మూల నుంచి ఉన్నా కానీ కూడా ప్రోగ్రామింగ్ని మనం ఆల్టర్ చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మన ఇష్టం వచ్చినట్టుగా దాంతో ఆడుకోవచ్చు. మీరు అన్నది కరెక్ట్. కానీ ఈవీఎంకి నో ఎక్స్టర్నల్ కనెక్టివిటీ. అదే కదా ఇప్పుడు కాసేపు క్రితం మన రఫీ గారు చెప్పింది. సాక్షాత్తు సిపిఎం సీనియర్ నాయకులు ప్రకాష్ కారత్ గారు కూడా. అయితే ఇక్కడ ఒకటి ఉంది అవకాశం. ఎట్లా అంటే మాన్యువల్గా అక్కడే ఉండి 5 తర్వాత 6 తర్వాత కూర్చొని అదే పనిగా నొక్కుంటూ వెళ్ళటం, అది ఎక్కడికక్కడ జరగాల్సిందే తప్ప ఎక్స్టర్నల్గా ట్యాంపరింగ్ జరిగే అవకాశం అయితే దీనికి లేదు. ప్రోగ్రామింగ్ ఉంది కానీ అది ఫిక్స్డ్ ప్రోగ్రామింగ్, జస్ట్ లైక్ క్యాలిక్యులేటర్ మనం ఎలాగైతే పాతకాలంలో వాడేవాళ్ళమో అంతవరకే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నెట్ కనెక్షన్స్ కానీ లేకపోతే HDMI ఈ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ కనెక్షన్స్కి అవకాశం అయితే లేదు. ఎస్ రఫీ గారు. సార్, ఇప్పుడు ఈవీఎం మెషిన్ దాన్ని మళ్ళీ బాక్స్ లో పెట్టేటప్పుడు 3 పార్ట్లుగా విడదీస్తున్నారు. ఒకదానికి ఒకటి కనెక్షన్ లేకుండా ఆ బాక్స్ లో సెట్ అవుతుంది. అలాగే తర్వాత మళ్ళీ పోలింగ్ వచ్చినప్పుడు దాన్ని జాయిన్ చేస్తారు. దానికి డివైస్ లేదు, ఇంటర్నెట్ డివైస్ కానీ వైఫై డివైస్ కానీ ఏం లేదు దానికి. ఇట్ ఈస్ ఏ లేటెస్ట్ క్యాలిక్యులేటర్. అక్కడ వచ్చేటువంటి ఓటింగ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అదే వీవీప్యాట్ కి మెసేజ్ చేస్తుంది. ఆ ప్యాడ్ ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది. అయితే బాజీ గారు చెప్పింది కానీ ఎవరు చెప్పినా కానీ ఇప్పుడు వీవీప్యాట్ ఇంత రివల్యూషనరైజ్ చేశామే, 8 ఎక్కడ 500 మొత్తం 45 నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ చేయడం ఎట్లా? మరి అంత మనం రివల్యూషనరైజ్ చేసి అంత ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు ఆ వీవీప్యాట్ని మొత్తం కూడా కౌంట్ చేసేటటువంటి అవకాశాన్ని పరిశీలించాలి. ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. గఫూర్ గారు మాట్లాడినప్పుడు ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ లిస్టు రూపొందించడం, తర్వాత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించడం అనే దాని మీద ఆయన మాట్లాడారు. అవి చక్కటి సూచన. నేనేం చెప్పానంటే వీవీప్యాడ్ చేతికి రావాలా, వెంటనే అతను బాక్స్ లో వేయాలా, చూసుకోండి బాక్స్ లో వేయాలా. ఆ వేస్తున్నాడా లేదా అనేది CCTV ద్వారా చూస్తారు. జేబులో పెట్టుకుని బయటకు వెళ్తున్నాడా, ఎవరు చూపించారు ఆయన లేకుండా ఆ జాగ్రత్తలు నమ్మకం ఏర్పడుతుంది. అది అలాంటి సంస్కరణ రావాలి. అది డిమాండ్ చేస్తున్నారు మేధావులు, చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతానన్నానంటే అబ్దుల్ కలాం గారు, మన రాష్ట్రపతి చేసినటువంటి కలాం గారు ఏం చెప్పారంటే భవిష్యత్తులో
ఈ ఓటింగ్ జరగాల. ఎవరి సెల్లో నుంచి వాళ్ళు థంబ్ ఇంప్రెషన్ వేసి ఆ ఇంప్రెషన్ ద్వారా ఈ ఓటింగ్ జరగాల. అప్పుడు పారదర్శకంగా ఉంటుంది. అది రావాలని ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు. అయితే మొన్న బీహార్ లో ఒక మున్సిపాలిటీలో ఈ ఓటింగ్ చేశారు. ఒక ట్రయల్ పార్ట్గా ఈ ఓటింగ్ చేశారు ఒక మున్సిపాలిటీ. చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలా, కంప్లైంట్స్ కూడా రాలా. ఆ దిశగా వెళ్ళాలి మనం. మళ్ళీ బ్యాలెట్కి వెళ్తే ఇక మీకు తెలియదే ఉంది, ఏ ఖండం నాడుదే కర్రం నాడుదే గొర్రెని. ఎవరికైతే ఆ పోలింగ్ బూత్ దగ్గర జనం ఉంటారో, మందబలం ఉంటారో వాళ్ళు ఆక్యుపై చేసుకొని గుద్దేసుకుంటారు. అసలు ఇవన్నీ జరుగుతున్నాయనే ఇది తీసుకొచ్చారు. సంస్కరణ, ఇది పెద్ద సంస్కరణ భారతదేశంలో. రెండోది ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికి కూడా చాలా చోట్ల బ్యాలెట్ ఓటింగే ఉంది. అక్కడ ఎలా ఉంటుంది అంటే, ఒక బస్సు ఎక్కాలనుకోండి, మన దగ్గర బస్సు వచ్చినప్పుడు ఎగబడినట్టుగా ఎగబడరు, క్యూలో నుంచుంటారు చక్కగా. ఎంతమంది పడతారో అంతమందిని బస్సు ఎక్కించుకొని వెళ్ళిపోద్ది. తర్వాత బస్సు కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎవరు నుంచో, ఏ కారు ఏ వెహికల్ ఉండదు. ఆ లెఫ్ట్ వచ్చిన వాళ్ళ లెఫ్ట్ లో వెళ్ళిపోతారు. మన దగ్గర అడ్డంగా నుంచోని ఉంటారు ఆ లెఫ్ట్ లో. ఇంకా అంత చైతన్యం మన దగ్గరికి రాలేదు. వాళ్ళ దగ్గర ఈ రిగ్గింగ్లు, బ్యాలెట్ బ్యాగ్స్ ఎత్తుకుని వెళ్ళటాలు, దాంట్లో ఇంకులు పోయటాలు, గుద్దుకోవట సంస్కృతి లేదు కాబట్టి సజావుగా అక్కడ అది కంటిన్యూ అవుతా ఉంది. రెండోది, ఎలాన్ మస్క్ నేను హ్యాక్ చేసి చూపిస్తాను అనే మాట చెప్పాడు. నేను కూడా చదివాను, దాని మీద నేను కూడా స్టడీ చేశాను. అంటే అమెరికాలో ఏం ఆలోచించారంటే, ఒక రాష్ట్రంలో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ కంప్యూటర్తో అనుసంధానం చేసి ఓటింగ్ పెట్టాలనేది ఒక ఆలోచన చేశారు. ఎప్పుడైతే మీరు కంప్యూటర్తో అనుసంధానం చేస్తారో అక్కడ హ్యాక్ చేయవచ్చు. ఆ డివైస్ ఉంటది కాబట్టి బయట నుంచి ఎక్కడైనా సరే దాన్ని డివైస్ చేయవచ్చు. అందుకనే అమెరికాలో కూడా ఇంకా వాళ్ళు అంతవరకు ఆలోచించరా. ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో ఎక్కడికెక్కడ చిన్నది ఎంతండి, అమెరికా జనాభా ఎంత, మన జనాభా ఎంత, 150 కోట్లు. మనం చదువు ఎంత, మన దగ్గర లిటరసీ ఎంత. ఇప్పుడు కూడా కొన్ని పార్టీల సింబల్స్ చాలా మందికి తెలియదు. అసలు ఎన్ని పార్టీలు ఉన్నాయో కూడా తెలియదు. రాజకీయ చైతన్యం అంత ఉందా? లేదు కదా మన దేశంలో. అక్కడ అంటే అలా కాదు. వాళ్ళు అక్కడ 2 పార్టీ వ్యవస్థ ఉంది. మిగతా పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేయటమో ఏదో ఉంటుంది. ఇంటర్నల్ డెమోక్రసీ కూడా అక్కడ బాగా ఉంది. ఇప్పుడు అక్కడ మన భారతదేశ సంతతికి చెందినటువంటి ఒక ముస్లిం న్యూయార్క్ మేయర్ గా వాళ్ళ పార్టీలో ఎన్నిక కాపాడ్డాడు. రేపు ఓటింగ్ లో గెలుస్తాడో లేదో సరే, అంత చైతన్యం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఆ చైతన్యము, ఆ పరివర్తన, ఆ వికాసం వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఎలాంటిదైనా తీసుకురావచ్చు. భవిష్యత్తులో నేనేం కోరుకుంటున్నానంటే, ఈ ఓటింగ్ రావాలి. ఈ ఎండల్లో నుంచోటాలు, క్యూలో నుంచోటాలు ఇవన్నీ లేకుండా ఎవరి ఫోన్ లో వాళ్ళు థంబ్ ఇంప్రెషన్ వేసి, ఇప్పుడు మనం బియ్యం తీసుకుంటారు కదండి, షాప్ దగ్గరికి వెళ్ళి ఎవరి థంబ్ వేస్తే వాళ్ళకే వస్తే బియ్యం, నేను వెళ్ళి వేస్తే రావు. ఆ టెక్నాలజీని మనం బాగా డెవలప్ చేసుకొని ముందుకెళ్ళాలి తప్పితే బ్యాలెట్ వైపు వెనక్కి రావడం అంటే తిరోగమన వ్యవస్థ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే సార్, మొత్తానికి మీరు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అనిపించుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్పండి, ఆయన మళ్ళీ దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటే వెళ్తారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు నోట్లు రద్దు చేసినప్పుడు పార్టీ ఆఫీసుల దగ్గర జనం వచ్చేస్తారు, పార్టీ ఆఫీస్ దగ్గర క్యూలు వచ్చేస్తాయి, పోలింగ్ స్టేషన్ కి ఓటు పోడు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ దగ్గర సెల్లులు ఇచ్చేస్తే డబ్బులు వచ్చేస్తాయి. కాబట్టి రఫీ గారు చెప్పినట్టుగా డబ్బులు ఉండే వాళ్ళకి చాలా మంచి స్కీమ్ అది. చైతన్యం రావాలని కూడా చెప్పారు ప్రజల్లో. ఓటు అమ్ముకోకూడదు అనేటువంటి చైతన్యం కూడా రావాలని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు
అప్పుడు ఆ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. మాకు ఒక చిన్న అప్పుడు ఆయన ఏం మాట. చెప్పారు, ఇప్పుడు క్యాష్లెస్ ఒక నిమిషం, బాజీ గారు, చేస్తున్నాం అన్నారు. ఇవాళ చూడండి, కూరగాయల బండి దగ్గర నుంచి, చిల్లర కొట్టు దగ్గర నుంచి, మంగళ షాప్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే పేమెంట్ చేస్తున్నాం బై సెల్ ద్వారా. అది ఆ మార్పు వచ్చిందా లేదా? నోట్లు లెక్క పెట్టి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కదా. అకౌంటబిలిటీ ఉంటుంది కదా. ఒక రోజుకి అలా రావాలని కోరుకుంటున్నాను నేను. ప్రజల్లో చైతన్యం రావాలా, పారదర్శకత రావాలా, నీతి ఉండాలా, నిజాయితీ ఉండాలా. ఆ పద్ధతి వచ్చినప్పుడు బాగుంటుందని చెప్పి అంటున్నా నేను. బాజీ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు ఒక మనిషి, ఒక విద్యార్థి తన జీవితాన్ని నిర్దేశించుకునే పరీక్షలకే 1 నిమిషం ఆలస్యం అయితే బయటికి నెట్టేస్తారు, గేటు బయటికి. అలాంటిది అయిన తర్వాత అర్ధరాత్రులు తెల్లారు దాకా ఓటింగ్ సిస్టమ్ ఏ వ్యవస్థలో ఉన్నామండి మనం? అదేమన్నా పారదర్శకత? అది కరెక్టా? 5 గేట్ వేసేస్తారు. అది కరెక్టా? బాజీ గారు 5 గేట్ వేసేస్తారు. ఉండండి, 5 నిమిషాలు ఒక్కటికి ఎవరిని గేట్ లోపలికి రానివ్వరు బాజీ గారు. మీరు ఆగండి రవి భాయ్, మీరు చెప్తే లోపల ఉన్నాడు ఓటే చెప్తారా? రఫీ గారు ఒక నిమిషం ఆగండి సార్. రఫీ గారు ఆయన ఇంకా కంప్లీట్ చేయలేదు. మీరెందుకు మళ్ళీ మధ్యలో వస్తారు? మీరు ఆగండి ఒక నిమిషం. ఇప్పుడు రెండో పాయింట్, ఇందాక రఫీ గారు ఏమంటారంటే వీవీప్యాట్ లో ఉన్న స్లిప్పుని తీసుకెళ్లి మళ్ళీ ఒక డబ్బాలో ఏమంటున్నారు. మీరు ఇందాక అన్నారు ఇంకులు పోస్తున్నారు. ఆ డబ్బాలో ఇంకులు పోయిరా చెప్పండి. ఆ డబ్బాలో మాత్రం ఇంకులు పోయిరా? ఇంకులు పోతే రికార్డ్ అంతా చెరిగిపోరా? అప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో ఓటు ఉంటుంది, మిషన్ లో ఓటు ఉంటుంది. అది దురాగతాలు చేసేవాడు, అకృత్యాలు చేయాలనుకునేవాడు, దొమ్మిలు చేసేవాడు ఎలా అయినా చేస్తాడు. కాదండి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఎలక్షన్ కమిషన్ విధానంలో కరెక్ట్ గా లేదు. ఎలక్షన్ కమిషన్ ఈసీ ఏదైతే ఉందో అది ఇంకా ప్రక్షాళన జరగాలి, ఇంకా పారదర్శకత రావాలి. తొత్తులుగా మారింది ఈసీ అంటున్నాను. ప్రభుత్వాలకు తొత్తుగా మారినప్పుడే అనేకమైన అనుమానాలు తలెత్తుతా ఉన్నాయి. పక్కన పడేయమంటారా? దానిలో అడ్వాన్స్మెంట్ సంబంధం లేదు. చెప్తున్నా కొన్ని సెలెక్టెడ్ ఎలా జరుగుతుందో కూడా చెప్తున్నా వినండి. సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీలో, సెలెక్టెడ్ బూతుల్లో మానిపులేట్ చేస్తున్నారు. మొత్తం ఈవీఎం ప్యాడ్లు అన్ని చేయరు. సెలెక్టెడ్ బూతుల్లో ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ ఉందో, ఓడిపోతాము అనుకున్న చోట్ల, అనుమానం ఉన్న చోట్ల, సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీలో ఉన్న బూతుల్లో చేస్తున్నారంటున్నాను. అవి మార్చేస్తున్నారు. అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయింది సార్. వారణాసిలో మోడీకి 2 లక్షల ఓట్లు తగ్గింది మెజార్టీలో. మీకు తెలంగాణలో, హైదరాబాద్ కాంగ్రెస్ మిగతా జిల్లాలో కాంగ్రెస్ గెలిచింది. ఇవన్నీ కూడా మీరు చూడండి. ఎందుకు మాట్లాడాడు మీ చంద్రబాబు నాయుడు? ఎందుకు మాట్లాడాడు? ఈ మోసం జరుగుతుంది 2019లో బీజేపీ మాట్లాడారు. మీరు బీజేపీ 420 తెచ్చుకోవచ్చు కదా, మొత్తం డామేజ్ చేసి 420 బీజేపీ తెచ్చుకోవచ్చు కదండి. ఎందుకు 240 ఆగిపోయింది? జ్యుడిషియరీ వ్యవస్థ అన్ని కంట్రోల్ చేస్తున్నారు, ఈసీని కంట్రోల్ చేస్తున్నారు. ఒకటి ముడి పెట్టకండి సార్. మీరు తెచ్చుకున్నారు కదా. 240 పడిపోయింది. అయోధ్యలో ఎందుకు ఓడిపోయింది? ఓడిపోతే ఒకటి, గెలిస్తే ఒకట. ఏం మాట్లాడతారండి? పారదర్శకంగా ఉండాలి మనం మాట్లాడేది. మీ చంద్రబాబు నాయుడు 2019లో ఎందుకు బాధపడ్డాడు? దీనికి ఆన్సర్ ఇవ్వండి ముందు. మొన్నే కదా జరిగింది. 6 ఏళ్ల క్రితం వైసీపీ వాళ్ళు ఎన్నికల సంఘానికి ఇచ్చిన కంప్లైంట్ మీద మనం మాట్లాడుతూ ఉన్నాం. బ్యాలెట్ కావాలంటుందని చెప్పండి. మేమైతే బ్యాలెట్ కోరుకోవట్లేదు. మీ కూటమి అంతా కూడా అన్ని వ్యవస్థల్ని తెల్లారదా గుర్తుకోండి, గెలవండి. మీకు ఎందుకు కోరుకుంటారు చెప్పండి? ఈసీ మీ చేతుల్లో ఉంది, మొత్తం వ్యవస్థ మీ చేతుల్లో ఉంది. మీరు ఎందుకు? కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్ లో, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచిందండి? మరి అంతే
కాదు రాత్రంతా కూర్చొని గుద్దుకుంటే గెలిచారు కాదు అలాగా సార్. పాయింట్ ఏంటంటే ఇప్పుడు వ్యవస్థలు మ్యానిపులేట్ చేయటమును ఈ మిషన్ల దగ్గరికి ఓకే అని మీరు ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ గురించి మాట్లాడారు బాగానే ఉంది, దాని మీద అందరికీ కన్సర్న్స్ ఉన్నాయి, దాంట్లో ఎక్కడ డిస్ప్యూట్ లేదు, అందరూ కూడా ఏకీభవించారు ఇంక్లూడింగ్ రఫీ గారితో సహా. సరే ఇప్పుడు రఫీ గారు కూడా చివరిలో ఒక మాట అన్నారు, ఇక మేము బ్యాలెట్ పాత్రాలకు జోలికి పోము అన్నారు, మళ్ళీ ఓడిపోయే వరకు పోరేమో, అక్కడికి వదిలేద్దాం దాన్ని. ఓకే రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ది ఓట్లు వేసుకోవడం కరెక్ట్ అంటారా చెప్పండి సార్. తెల్లారేదాకా ఓట్లు వేసుకోవడం కరెక్ట్ అంటారా చెప్పండి. అలాగా సార్, ఇప్పుడు అలాగా సార్, ఇప్పుడు గేటు బయట ఎంతమంది ఉంటే గేట్ బయట ఒకసారి గేట్ క్లోజ్ చేసిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది వేసే వరకు కూడా ఉండాల్సిందే కదా సార్. అదే దాంట్లో ఇక వస్తాడు ఓటింగ్ చేయడానికి, బాజీ గారు అన్ని బాజీ గారి కన్సర్న్ ఏంటంటే గేట్లు ముయ్యటం అంతసేపు, రెండోది ఏంటంటే గోడలు కూడా దూకొచ్చు అవకాశం ఉంటది కాదంటలేదు, కానీ నేను ఏమంటానంటే అదంతా సురేష్ గారు కేవలం గేట్ కాదండి, ఆ టైంలో ఉండే వాళ్ళకి స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ ఉండే వాళ్ళకే ఓటేయని ఇస్తారు. కొత్తోళ్ళు పరీక్ష రాసే వాళ్ళకి ఇక్కడ ఎలా రాణిస్తున్నారు అంటాడు ఆయన. ఇప్పుడు రెండేంటంటే తెల్లవారులు అన్ని నియోజకవర్గం ఎక్కడో అడప ఇంకొకటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ కూడా జరిగిన సందర్భాల్లో లేట్ అవుతుంటుంది, అర్ధరాత్రి 2 వరకు జరిగిన సందర్భాలు ఉన్నాయి. బట్ వెరీ రేర్ కేసెస్ అవి, అక్కడక్కడ జరిగిన సందర్భం ఉంది.